హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇవాళ బ్లాగ్ అయితే ఈ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇవాళ డేట్ వచ్చేసి 20, ఇక 11 అవుతుంది టైము. ఇక ఇప్పుడే ఆన్ చేసినాను, ఇంకా బుకింగ్ అయితే ఏం రాలేదు. ఇంకొకటి నిన్న నేను పోస్ట్ పెట్టిన సాయంత్రం 7 గంటలకు లైవ్ వస్తా అని చెప్పి. కాకపోతే నేను లైవ్ రాలేకపోయినా. ఒక కంపెనీలో పోయినాను. యాక్చువల్లీ అది ప్రైవేట్ కిరాయి ఉండే, అయిపోతుందేమో అనుకున్నాను, కానీ అందులోనే పోయి ఇరికిపోయినాను. రాత్రి 9-10 గంటలకు అట్లా బయటికి వెళ్ళినాను. ఇక ఇంటికి వచ్చే వరకు అదే 10:30, 11 అయింది. ఇక అందుకే లైవ్ రాలేకపోయినా. ఇక కామెంట్ చేసిర్రు చాలామంది, అందరికీ సారీ ఎంతమంది అయితే వెయిట్ చేసిర్రు. సండే ఇంటికాడనే ఉంటా కాబట్టి సండే రానికే ట్రై చేస్తాను, ఎవ్రీ సండే లైవ్. ఇంకేంటంటే నేను లైవ్ ఇంతకుముందు ఎప్పుడు చేయలేను, అది కూడా ఎట్లా చేస్తారో నేర్చుకోవాలి. ఇక ఈ సండే ప్లాన్ చేద్దాము. ఇంకా సండే లైవ్ రానికి ట్రై చేస్తాను. ఆన్నే మీరు డైరెక్ట్ కామెంట్ చేయరు, డైరెక్ట్ ఆన్నే మాట్లాడుకుందాము. ఇవాళ వీడియో అయితే ఈ నుంచి కంటిన్యూ చేద్దాము. చలో మళ్ళీ బుకింగ్ రాగానే మళ్ళీ స్టార్ట్ చేస్తా షూట్ చేయటం. మనకు ఇప్పుడే ఒక బుకింగ్ వచ్చింది 11:35కి. సెంటర్ పాయింట్ నుంచి మెడ్చల్ దగ్గరికి వచ్చింది. చలో పోదాం. నడవండి. 1.5 కిలోమీటర్ వచ్చేసింది మనకి పికప్ పాయింట్. ఇక్కడనే సెంటర్ పాయింట్ దగ్గరనే ఉన్నది. మనం ఆల్రెడీ మస్తాన్ హోటల్ దగ్గర ఉన్నప్పుడు మనము బుకింగ్ తీసుకున్నాం. చలో పోదాం, నడవండి పికప్ పాయింట్. ఫోన్ ఏం చేయలేదు, ఏ మీటర్లు ఉంది ఏం కనుక్కోలేదు. ఇక మెడ్చల్ సైడ్ ఉంది కదా, అక్కడ నుంచి రిటర్న్ బుకింగ్స్ మనకు మంచిగా వస్తాయి అన్నట్టు. అందుకనే కొంచెం ఇటు ఉన్న మెటల్ వేడికి ఫోన్ హీట్ అయిపోయి రికార్డింగ్ ఆగిపోయింది అన్నట్టు. అదే మన గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అక్కడ నుంచి అక్కడ దిక్కు పోయిందనుకో మళ్ళా ఎంటీ రావాల్సి వస్తుంది. అందుకనే ఇక కొంచెం మెటల్ ఎట్లా ఉన్నా కూడా వేసేసుకుందామని అదే చెప్పబోయినాను. ఫోన్ హీట్ అయిపోయి రికార్డింగ్ ఆగిపోయింది అన్నారు. చాలా మనం వచ్చేసినాం ఆల్రెడీ పికప్ పాయింట్కి. బండి లోడ్ చేసేసుకున్నాం. మన లోడ్ 15 బాక్స్. కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. ప్రస్తుతానికి మనం ఇక్కడ సుచిత్ర దగ్గర ఉన్నాము. అంటే సుచిత్ర ముందు పోతే వస్తుంది, ఇంకొంచెం ముందే ఉన్నాం అన్నట్టు. చలో పోదాం, నడవండి డ్రాప్ పాయింట్కి. మనము దేవరేంజల్ రూట్కి వచ్చేసినాము. ఇంకో 4-5 కిలోమీటర్లు చూపిస్తున్నది ఇక్కడ నుండి. ఈ రోడ్ కొంచెం అన్ని గూడ్స్ వెహికల్ తోటి బిజీ ఉంటాయి అన్నట్టు. చాలా మందికి డబ్బా బండ్లు ఉంటాయి. చాలా పోదాం, నడవండి డ్రాప్ పాయింట్కి. మొత్తం ఎండలకైనా వచ్చి ఈ రోడ్డుకి రాగానే చల్లగా ఉన్నది. మన దగ్గర డెవలప్మెంట్ అంటే పక్కన ఉన్న చెట్లు కట్ చేసేస్తారు. చెట్లు ఉన్నందువల్ల ఈ రోడ్ ఎట్లా మార్చుతున్నది. ఆల్మోస్ట్ వచ్చేసినాను. ముందటి నుంచి రైట్ తీసుకుంటే అక్కడనే చూపెడుతుంది ఏదో కంపెనీ ఉన్నట్టు ఉన్నది. ఇది అన్లోడ్ చేసి ఇక్కడనే నేను ఆగుదాము. వేరే బుకింగ్ కోసం వీళ్ళకు కాదంట మెటీరియల్, వెనక సైడ్ ఉండొచ్చు ఆఫీసు, వెళ్ళి చూడమంటున్నారు. వెనకాల పోయి చూద్దాం, నడవండి దారుంతో. అక్కడికి పోయినాను, కాదని చెప్పిర్రు. ఇక్కడ కూడా పోయినాను, కంపెనీ పేరు కనిపించలేదు. ఇక రిటర్న్ మలుపుకొని పోయి ఆడ వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే ఇక ఇవి 6 ఉంటాయి కదా, 6లో చివరి 3 వీళ్ళే అంట కంపెనీలో. ఇటు ముందు నుంచి ఈ కంపెనీకి పోయిన ఉండే నేను. ఇక్కడి వరకు వచ్చినాను, కానీ మలుపుకొని మళ్ళీ వెళ్ళిపోయినా. ఇన్ని నుంచి బోర్డు లేదు వీళ్ళ కంపెనీది, వేరే పేరేదో రాసి ఉంది. ఇక ఈ పేరేదో రాసి ఉన్నది, చూసి వెళ్ళిపోయినా ఇన్ని నుంచి. చలో డెలివరీ చేసేద్దాం. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతాం. ముందు అమౌంట్ 662 రూపీస్ ఉండే,
వీళ్ళు వెయిటింగ్ చేయించి ఇక అమౌంట్ 746 అయ్యింది. అందులో నుంచి మనకి 604 వచ్చింది, 141 ఏమో కంపెనీ తీసుకున్నది. ఇప్పుడైతే టైం 2 అవుతుంది. ఇక ఆ డెలివరీ అయితే అయిపోయింది. ఇక నేను ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నా. చూడండి ఎంత మంచిగా నీడ ఉన్నది. కాకపోతే ఇక్కడ నుంచి బుకింగ్స్ వస్తాయో రావో అది నాకు తెలియదు. 2 అవుతుంది ఎగ్జాక్ట్గా. కొంచెం సేపు వెయిట్ చేసి లోపల వెళ్ళిపోదాం. అటు మన దేవరంజల్ సైడ్ అటు వెళ్ళిపోదాం. ఈ నుంచి ఎంత 2-3 కిలోమీటర్లే ఉంటుంది. అందుకని అక్కడ నుంచి కూడా ఇక బుకింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తా. చాలా మళ్ళీ వెయిట్ చేద్దాం ఇంకొస్తే బుకింగ్ కోసం. 2:13కి మనకు బుకింగ్ వచ్చింది. ఎక్కడికంటే దేవరంజల్ నుండి ఉప్పల్కి వచ్చింది. ఆన్లైన్ పేమెంట్. ఇది కూడా ఇంతకుముందు కొట్టిన బుకింగ్ కూడా ఆన్లైన్ పేమెంటే ఉండే. చలో పోదాం నడవండి. 2 కిలోమీటర్స్ వచ్చింది మనకి పికప్ పాయింట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లు ఉన్నాను. ఆడ నుంచి ముందటి నుంచి లెఫ్ట్ తీసుకుంటున్నది. కాల్ ఏం చేయలేదు, ఏం మెట్రల్ ఉందో నాకు అంత ఐడియా లేదు ప్రస్తుతానికి. అక్కడ పోయి చూసుకుందాం. చలో పికప్ పాయింట్కి అయితే వెళ్దాం నడవండి. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఇంట్లో మన వేరే ఏదో చూసుకోవాలి. యాక్చువల్లీ లొకేషన్లో అయితే ఆ చివరి నుంచి రైట్ మర్రని చూపిస్తున్నది. లొకేషన్ దగ్గరికి వెళ్ళి కస్టమర్కి కాల్ చేద్దాం. ఇవి ఉల్లిగడ్డలు 200 కిలోలు ఉన్నాయంట. ఉల్లిగడ్డల క్యారెట్ చేసిర్రు. అందులో ఎన్ని 200 kgs ఏమో ఉన్నాయంట. 33 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. ఇది కూడా ఆన్లైన్ పేమెంటే చెప్పినా కదా. చలో పోదాం నడవండి. కొంపల్లి రూట్ కాకుండా ఇటు మన హకీంపేట రూట్ తీసుకుంటున్నా. ఇక్కడికైనా 2 కిలోమీటర్లు మనకి డిస్టెన్స్ తక్కువ వస్తున్నది. ఇంకా ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువ ఉంటుందని అనుకుంటున్నా. చలో పోదాం నడవండి. ప్రస్తుతానికి టైము 2:40 PM. ఉప్పల్ స్టేడియం రోడ్కి వచ్చేసినాము. అది స్టేడియము. మనము ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలో డెలివరీ చేయాలన్నట్టు. ముందట్లే ఇంకో 1.5 కిలోమీటర్ ఉన్నది అంతే. మనం వచ్చేసినాము డ్రాప్ లొకేషన్కి. ముందట రైట్ సైడ్లో చూపిస్తున్నది. ఆడ తడపాల్స్తున్నారు కస్టమర్లు, ఏడునో అని. చలో పోయి ఇచ్చేద్దాం. ఈ ట్రిప్ కూడా అయిపోయింది. 1075 రూపీస్లకి మనకి 870 వచ్చింది అంతే. అమ్మమ్మ 204 రూపీస్ కమిషన్ కంపెనీ. ఇప్పుడు టైం వచ్చేసి 4:15 అవుతుంది. కొంచెం ముందు పోయి ఆగుదాము. ఇది మంచి మార్కెట్ ఏరియానే, ఇండస్ట్రియల్ ఏరియానే. ఇది ఎక్కడ ఉన్నా ఆగుతుంది. కొంచెం జాగ్రత్త చూసుకొని నిలబడదాం. బుకింగ్ వస్తుంది ఇక్కడ నుండి. చలో మళ్ళీ బుకింగ్ అయితే మళ్ళీ షూట్ చేస్తాం. రామంతపూర్లోనే కొంచెం ఏరియా మారుస్తున్నా. ఒకటి లోడింగ్ అన్లోడింగ్ బుకింగ్ వచ్చింది, ఒకటి జియాగూడకు వచ్చింది. ఇక దాని తర్వాత ఇంకా ఏ బుకింగ్ వస్తలేదు. కొంచెం ఇంకా లోపలి దిక్కని పోతున్నా. టైం 5:06 అవుతుంది. ఇక అందరు పోతున్నారు ఇంటికి. కంపెనీలు క్లోజ్ అయ్యే టైం అన్నట్టు ఇది. తిరిగి కోసం ట్రై చేద్దాం. ఆడ ముందట హోటల్ ఉంటుంది. ఆడ చాయ్ తాక్కుంటే కొంచెం కూర్చుందాం. బోర్ వస్తున్నది వెయిట్ చేసి. 2 సమోసాలు తీసుకున్న ఆకలి అవుతుందని. ఇవి కొంచెం ఎక్కువనే కాలినట్టు అనిపిస్తున్నాయి సమోసాలు. పేపర్ చింపి చూస్తే తెలుస్తున్నది. చలా తను ఏం చేద్దాం, ఆకలి అయినప్పుడు అన్నీ మంచిగానే కనిపిస్తాయి. 6:05కి మనకు బుకింగ్ వచ్చింది. ఎక్కడికంటే ఇక్కడ మనం ఉన్న ప్లేస్ నుంచి రామంతపూర్ నుంచి ఇన్ఆర్బిట్ మాల్ దగ్గరికంట మాదాపూర్. చలో పోయి పికప్ చేసుకుందాం నడవండి. ఓన్లీ 800 మీటర్స్ పికప్ పాయింట్. ఈయన పక్కకే ఉంది.
పోయి చూసుకుందాం ఏం లోడ్ ఉందో. వచ్చేసిన పికప్ పాయింట్ ఇది. మన లోడు అన్ని లైట్ వెయిట్ ఐటమ్స్ ఉన్నాయి, కాకపోతే ఇవేంటో మనకు తెలియదు. చాలా బిల్లు తీసుకొని పోదాం. 27 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. ఇక అక్కడైతే ట్రాఫిక్ ఉంటుంది మంచిగానే. ఇప్పుడైతే టైం 6:30 అవుతుంది. ఇక చూద్దాం ఈ ట్రిప్ అయిపోయేంత వరకు టైం ఎంత అవుతుందో ఏందో. చలో పోదాం, నడవండి. ఫస్ట్ అయితే ఈ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి బయటికి వెళ్ళాలి. ట్రాఫిక్ చూడండి, కొంచెం కొంచెం కదులుతుంది, కొంచెం కొంచెం ఆగుతుంది. ఆ కేబీఆర్ పార్క్ దగ్గర ఒకటి కన్స్ట్రక్షన్ పని అవుతుంది కదా, అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఉండే. ఇప్పుడు అది నేను క్రాస్ చేసి ముందరికి వచ్చిన అంటే యూటర్న్ తీసుకొని అటు పోగానే కేబుల్ బ్రిడ్జ్ ఎక్కుతాను, కానీ అక్కడ కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది. మెల్లమెల్లగా పోతున్నాయి ట్రాఫిక్. కేబుల్ బ్రిడ్జ్ మీద ఉన్నాను నేను, ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది పైన కూడా. యాక్చువల్లీ కేబుల్ బ్రిడ్జ్ మీద అక్కడక్కడ నిలబడి ఫోటోలు దించుడు, అవిటికి నిలబడి బండ్లు ఆపి ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. లైటింగ్ చూడండి, లైటింగ్. ఇదేంటంటే మూమెంట్లో చూస్తుంటే బాగుంటుంది ఇది రన్నింగ్లో. మనం వచ్చేసినాము ఇనార్బిట్ మాల్కి. అంటే మనం పోవాల్సింది ఇనార్బిట్ మాల్ కాదు, ఇలా కనిపిస్తుందో లేదో ముందట ఆడ ఐ ల్యాబ్స్ అని ఉన్నది, ఆ బిల్డింగ్లోకి పోవాలి. ఇనార్బిట్ మాల్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటుంది. చలో పోదాం, నడవండి. అక్కడ షూట్ చేయడానికి రాదు, మస్తు ట్రాఫిక్ ఉన్నది మొత్తం. ఇక బిల్డింగ్ లోపల పోయి షూట్ చేయడానికి వీలైతే షూట్ చేస్తాను. ఫస్ట్ అయితే పోయి అన్లోడ్ చేసుకుందాం. నాకేం కనిపిస్తలేదు. చలో వెహికల్ అన్లోడ్ అయిపోయింది. మన లాస్ట్ బుకింగ్లో 942 అయితే 763 మనకు వచ్చినాయి. ఇక నేనైతే వచ్చేసినాను, బండి పార్కింగ్లో పెట్టిన. ఇలా 3 బుకింగ్లు కొట్టినాను. 3 బుకింగ్లు అంటే 9 గంటలన్నర పనిచేసిన ఆ 3 బుకింగ్లకే. అది కూడా ఆన్లైన్ ప్రకారం కొంచెం ఇంకా ఎక్కువనే ఉంటుంది. క్యాలిక్యులేషన్ 10 తర్వాతనే చేస్తారు కదా. మన అర్నింగ్ వచ్చేసి 2240 రూపీస్. ఇది గెలట్ లెక్క. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. చాలా వేడవుతుంది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాం. రేపు పొద్దున మళ్ళీ కలుసుకుందాం. బాయ్.